కాంగ్రెస్ 6 గ్యారెంటీలపైన బీఆర్ఎస్ పదే పదే ఆరోపణలు చేస్తుందంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ భయపడుతుందని ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు సమక్షంలో పార్టీలో వివిధ మండలాల నుండి యువకులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. యువతకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ V3 న్యూస్ తో మాట్లాడుతూ హైదరాబాద్ సభలో ప్రజల ముందు సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించింది కనుక 100% ఈ హామీలకు గిఫ్ట్ గా డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం చేయబోతున్నట్లు తెలిపారు. చూసుకోవాలండి నాకు దక్షిణ ముందు ఈ 25 రోజులు పని చేయండి పని చేస్తా. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మోసపూరితమైన గ్యారెంటీలు అని అటు కవిత కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దీనిపైన మీరు ఏమంటారు? వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే మమ్మల్ని భయపడి ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఏదైతే అబద్ధాలను ఆడి మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రో అదే అబద్ధాలు నమ్మించి ప్రజలను మళ్ళొకసారి మోసం చేద్దాం అనుకుంటారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళ మోసపూరితమైన వాగ్దానాలను ఎవ్వరు నమ్మరు. సోనియమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. మా నాయకత్వంలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా సోనియమ్మ గారు పుట్టిన డిసెంబర్ 9 నాడు 10:30కు ఎల్బీ స్టేడియంలో మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తొలి సంతకం 6 గ్యారెంటీ పైననే ఉంటుంది. 6 గ్యారెంటీల గురించి మీరు అందరికీ మీ మీడియా ద్వారా గానీ మేము ఇంటింటికి కానీ ప్రచారం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు దాని గురించే నన్ను ప్రశ్నించారు కనుక 6 గ్యారెంటీల్లో అన్ని వర్గాలను కలుపుకుపోయే విధంగా గృహిణులకు, రైతులకు, రైతు కూలీలకు కూడా కవర్ అయ్యే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ చేతి ఖర్చుల కోసం ప్రతి నెల ఇవ్వబోతున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. తర్వాత గృహ ఖర్చుల కింద ఇబ్బంది పడుతున్నారు, కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతున్నారు కనుక ఈ పేదవారిని దృష్టిలో పెట్టుకుని మా సోనియమ్మ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంట్ను ఉచితంగా ఇవ్వబోతున్నాం. తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఈ పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు పొందుతున్నారో 10 లక్షల వరకు మన హెల్త్ బెనిఫిట్స్ అవి కూడా మా తెలంగాణ బిడ్డలందరూ